చూసినట్టయితే మనకి యాకోబు రాత్రంతా దేవుడితో పోరాటం జరిపిస్తాడు, కుస్తీ పడతాడు దేవుడితో. అయ్య బాబాయ్, దేవుడితో నేను పోరాటం ఏంటి అని అనుకోవచ్చుగా? కాదు. ప్రభువు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను వదలను ప్రభు అని. యాకోబుని గాయపరచడం దేవుడి యొక్క ఉద్దేశం కాదు, కానీ గాయపరిస్తే నన్ను వదిలేస్తాడా లేదా అనేది దేవుడి ఉద్దేశం. కాళ్ళలో గాయాన్ని పెట్టాడు, అయినా సరే ప్రభువు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను వదలను అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలీగా మార్చాడు. ఈరోజు ఇజ్రాయేల్ పేరు మీద ఒక దేశమే ఉంది. ఇజ్రాయేలీలు ఎంత జ్ఞానవంతులు అంటే వాళ్ళ దగ్గరికి ఏ శత్రువు వెళ్ళడానికి సరిపోదు. ఒకవేళ వెళ్ళినా 10 అడుగుల దూరంలోనే ఆపేస్తారు. అంత జ్ఞానవంతులు వాళ్ళు. ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటారు మనం. వాళ్ళు ఎంత జ్ఞానవంతులు అంటే ఎంతలా ఆశీర్వదింపబడ్డారు దేవుని చేత. వాళ్ళ కడుపులో ఉండగానే తల్లులు ప్రతి